హాయ్ అండి. ఇవాళ ఎర్ర తోటకూర ఆలు కర్రీ చేస్తున్నానండి. ఇదిగోండి, ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఇదిగోండి బాండీ వేడైంది కదండి, తగినంత ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి ఆవాలు కొంచెం, ఒక చిటికెడు జీలకర్ర, ఇదిగోండి శనగపప్పు వేసి అవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి తేమంటే మా చెట్టి పండు మిర్చి తెచ్చారండి మా వారు. చూసారండి, పండు మిర్చి 2. కొంచెం ఇవి ఎర్రగా అయిన తర్వాత ఇదిగోండి ఇందులోనే కరివేపాకు వేసి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసి हरे मिर्चा नहीं केजी झाड़ को पक्की मिर्चा उठा लगा आगे है। నా ఛానల్ని అందరూ చూస్తున్నారండి, కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదండి. నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఎందుకంటే ఎక్కడ బాగుపడిపోతానా అని ఇది వాళ్ళకి, మా చుట్టాలకి అది. అందుకనేసి ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదండి. చూస్తున్నారు, కామెంట్లు కూడా పెడుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లా. లైక్ చేయని వాళ్ళు నా ఛానల్ని చూడనక్కర్లా, చూడొద్దు. అది లైక్ చేయని వాళ్ళు చూడడం ఎందుకండి, చూడనవసరంలా. అంతే, ఎందుకు చూడాలి? ఇంత కష్టపడి నేను పెడుతున్నా వీడియోలు, ఒక్క లైక్ కొడితే ఏమైంది? ఏమైనా బంగారమా? ఏమైనా వాళ్ళ ఆస్తి, వాళ్ళ డబ్బు ఏమైనా తీసుకుంటున్నానా నేను? ఒక్క లైక్. చూస్తున్నారు కదా నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను. ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎలా చేస్తున్నానో నేను. కానీ తెలుగులో పెట్టండి కామెంట్లు. నాకు ఇంగ్లీష్ రాదు కదండి, తెలుగులో అయితే నేను చదవగలను. అది ఒకళ్ళైనా లైక్ కొడితే ఏమైందండి నా ఛానల్కి? చూస్తున్నారు కదా, చూడకపోతే అది వేరే. ఇంత కష్టపడి నేను చేస్తున్నా వీడియోలు, ఒక్క లైక్ కొడితే ఏమైంది? ఇదిగోండి ఆలు ముక్కలు, ఆ ఒక్క లైక్తో నేను ఎక్కడ బాగా పడిపోతానా అనేసి అయిన వాళ్ళకేమో దిగులు ఎక్కువ. నేను లైక్ కొడితే మేము ఎక్కడ పైకి వచ్చేసిద్దో అని.
చూడకండి. లైక్ కొట్టని వాళ్ళు నా ఛానల్ని చూడొద్దు. అది ఎందుకు చూడాలి? నేను ఎంత కష్టపడితే ఒక వీడియో వచ్చిద్దండి చెప్పండి. నాకు ఎంత కష్టపడుతున్నానండి నేను. లైక్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు కూడా పెట్టండి తెలుగులో. నేను ఎక్కువగా చదువుకోలేదండి, నాకు తెలుగు వచ్చు. మీరు ఇంగ్లీష్లో కామెంట్లు పెట్టినా నేను చదవలేను, నాకు అర్థం కాదు. ఎందుకండి తెలుగులో పెట్టండి కామెంట్లు. ఇదిగోండి కారం, దాంట్లోనే తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం చాలు. ఇదిగోండి తగినంత ఉప్పు. ఉప్పు కూడా కొంచెమే వేయాలండి, అంటే తోటకూర ఆకుకూరల్లో ఉప్పు తక్కువ పట్టిద్దండి. అందరూ చూస్తున్నారండి, వ్యూస్ మట్టుకు భలే వస్తున్నాయి మాషాల్లా అని. లైక్ చేయట్లా నా ఛానల్ని. ఎదుగోండి తోటకూర, ఎర్ర తోటకూర. నచ్చకపోతే చూడకండి, అంతేగాని నచ్చినప్పుడు చూస్తున్నప్పుడు ఒక్క లైక్ కొడితే ఏమైద్దండి? మీ సొమ్ము ఏమైనా పోయిద్దా? కాదు కదా. ఒక్క లైకు, అందరూ చూస్తున్నారు, లైక్ కొట్టట్లా. ఇదిగోండి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇదిగోండి మగ్గింది చూసారండి. కొంచెం ఎంత కష్టపడితే ఒక వీడియో అనేది వచ్చిద్దండి చెప్పండి. అంత కష్టపడుతున్నా నేను. మీరు నచ్చినప్పుడు ఎందుకు చూడాలండి? చూడకండి. చూస్తున్నారు కదా, చూసేటప్పుడు ఒక్క లైక్ కొడితే ఏమైద్ది? మీరు లైకులు కొట్టకపోతే నేను ఛానల్ని ఆపేస్తా, వీడియోలు పెట్టడం ఆపేస్తా, అంతే కదండి. మీరు లైకులు కొడుతూ ఉంటే నేను వీడియోలు ఇంకా పెట్టాలనేసి నాకు కూడా అనిపించిద్ది.
ఇంట్రెస్ట్ వచ్చిద్ది నాకు. చెయ్యాలి, ఇంకా ఇంకా మంచి మంచి చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అనేసి. మీరే ఒక్క లైక్ కొట్టకపోతే, చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కొట్టకపోతే నేను ఎందుకు చేయాలండి ఇంకా చెప్పండి. ఇదిగోండి కొంచెం వాటర్ వేసి ఇంకోసారి ఇలాగా కలిపి ఒకసారి సిమ్ములో ఇంకో 5 నిమిషాలు పెడితే రెడీ అండి. ఉప్పు సరిపోయిందో లేదో చూడలేదండి. ఉప్పు ఇంకా పట్టిద్దండి, కొంచెం పట్టిద్ది ఇంకా. అదిగోండి సాల్ట్ వేస్తున్నా. కూరలో ఉప్పు సరిపోయిందో లేదో అని తెలుసుకోవాలంటే ఏమీ లేదండి, వాసనని బట్టి చెప్పేయచ్చు కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అనేది. వాసన కరెక్ట్గా వచ్చేసిద్ది. ఉప్పు సరిపోతే మంచి వాసన వచ్చిద్దండి. ఉప్పు సరిపోకపోతే మట్టుకు వాసన రాదండి, మంచి వాసన రాదు. నేను వాసన చూసి చెప్పేస్తా దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది. టేస్ట్ కూడా చూడను. ఇదిగోండి కూర రెడీ అండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇదిగోండి పెనం పెట్టి ఇదిగోండి మా వారికి అట్టుల్లో టీలో నంచుకొని తింటారండి అట్లు, మినపట్లు. ఇదిగోండి టీ పొడి వేసి అందులోనే పంచదార కూడా వేసి టీ చేస్తున్నానండి. వేరే పొయ్యి మీద టీ పెట్టి ఇదిగోండి ఈ పెనం వేడైంది కదండి, ఇదిగోండి పిండి. ఉప్పు
ఉప్పు వేసి కలిపి పెట్టానండి.
మేము డైట్ అని అది ఇది అనేసి చేయమండి. మా కడుపుకి తగినట్టుగా, మా పొట్టకి తగినట్టుగా, మా కాకిలకి తగినట్టుగా మేము తింటామండి. డైట్లని అవని ఇవని చెయ్యనండి. నేను మా వారు ఇద్దరం కడుపు నిండా తింటాం. కష్టపడే వాళ్ళం కదండి. కష్టపడే వాళ్ళకి అరిగిద్దండి. ఎంత తిన్నా ఏమీ అవదు, అరిగిద్ది. ఇంట్లో కూర్చొని ఉండే వాళ్ళకి అరగదండి, అరగదు. ఒక్క అట్టు తింటే చాలు వాళ్ళకి. ఒక్క అట్టు 2 అట్లు అనేసి డైట్ చేస్తున్నాం అది ఇది అనేసి తింటారండి. రెండు రోజుల నుంచి 2-3 రోజుల నుంచి అట్లే అనేసి నా ప్రాణం తినేస్తున్నారండి. అట్లే అనేసి సరేలే అనేసి ఇవాళ అట్టు పిండి నానబెట్టా. అంటే క్యారియర్ కట్టాలి కదండి. నాకు దీంట్లో అవ్వదండి, ఈ పనులు బిజీ అయిపోతా. అట్లు వేయాలంటే స్టవ్ దగ్గర నుంచొని కాళ్ళు పోతాయి. అట్లా వేసి ఎంతైనా వేస్తా, నేను ఇబ్బంది పడను. ఎందుకంటే ఇంటి ఫుడ్ వేరే. ఎంత బయట ఫుడ్ తిన్నా ఇంటి ఫుడ్ రుచి బయట ఫుడ్లో రాదండి. అది కడుపు నిండా తినాలి, కష్టపడాలి. అది నా ఇది. సంపాదించేది మేము కడుపు నిండా తినడానికే సంపాదించేది. ఏమి కట్టలు ఎంత కోట్లు ఆస్తున్నా లక్షలు ఆస్తున్నా మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళామండి. ఎవ్వరు తీసుకెళ్లరు. కడుపు నిండా తిన్న తర్వాత మిగిలితే దాచుకోవాలి, అంతేగాని తినకుండా దాచుకోకూడదు. డబ్బులు ఎప్పుడు పోతామో తెలీదు మాకే. ఎందుకంటే దాచుకోవడం లక్షలు, కోట్లు, వేలు. ఎన్ని లక్షలు ఎన్ని కోట్లున్నా బతికేది మనిషి ఈ ఫుడ్ కోసమే. అంతే కదండి. మా ఇంట్లో దేనికి లోటు ఉండదండి. మేము సంపాదించింది కడుపు నిండా తింటాం. అది ఇష్టమైనది ఇష్టంగా తింటాం. అది మాకు తినాలనిపించింది వండుకొని తినాల్సిందే. తినకుండా దాచుకోము మేము వేలు లక్షలు. మనిషి బతికేదే దీనికోసం, ఈ ఫుడ్ కోసం. అంతే కదండి. మంచిగా వండుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా కష్టపడాలి, ప్రశాంతంగా ఇంటికి వచ్చి నిద్రపోవాలి. అదే మనిషికి కావాల్సింది. మంచి ఆరోగ్యం.
అంతే. ఇదిగోండి అయిపోయింది, అట్లా వేసేసా, అయిపోయినాయి. పిండి కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి తీసి ఇదిగోండి హాట్ బాక్స్లో వేసేసా. ఇదిగోండి టీ కూడా రెడీ అయిపోయిందండి. టీ కూడా ఇదిగోండి బాగా మరిగింది. నేను ఇప్పుడు ఇదిగోండి ఆ పెనం వేడికి ఇంకా మరుగుతుంది టీ. ఇదిగోండి ఈ గిన్నెలో వేసిస్తే మా వారికి ఇంకా అట్లును టీను ఇంకా హాయిగా తినేస్తారండి. ఇదిగోండి మా వారి టిఫిన్, వేడివేడిగా టీ అట్లు. చూసారండి మా వారి టిఫిన్ ఇవాళ. బాత్రూంలో ఉన్నారు, వస్తే వేసేస్తా. ఇదిగోండి అన్నం వేసేస్తే అప్పటిదాకా. ఇదిగోండి అన్నం కూడా ఉడికింది. ఇదిగోండి రైసు, రెండట్లు దీంట్లో కూడా వేస్తున్నానండి. మా వారు మధ్యాహ్నానికి అంటే సాయంత్రానికి 4 తింటే తింటారు. ఒక కట్టు వేసాలండి చాలు, ఒక కట్టు తింటే తింటారు. కూరలో నంచుకొని తింటారు మా వారు తింటే. ఇదిగోండి దీంట్లో కర్రీ వేసేస్తున్నా. ఇదిగోండి రైసు, కూర. చూసారా అండి భలే రుచిగా ఉండిద్దండి. ఒక్కసారైనా ఇలా వండి చూడండి, మీకే తెలిసిద్ది. ఎర్ర తోటకూరను బంగాళదుంప కర్రీ సూపర్గా ఉండిద్దండి. టేస్ట్ వేరే లెవెల్ అసలు. సాయంత్రానికి మిగలదు ఈ కూర, మధ్యాహ్నానికి అయిపోయిద్ది. సాయంత్రం మళ్ళీ వేరే కూర వండాలి నేను. ఇదిగోండి ఇంకా వేస్తే ఇదిగోండి చూసారండి మా వారికి క్యారియర్ రెడీ. ఇదిగోండి खाओ, चलो जल्दी, चाय ठंडा आता है। इतकोंడి మా వారు
అట్టును టీ అంటే మా వారికి చాలా ఇష్టం అండి. దాంట్లో చట్నీ అవసరమే లేదు మా వారికి. నాకేమో చట్నీ లేకుండా దిగదు, ఎల్లదు. ఆయనకేమో చట్నీ లేకపోయినా టీ కాసిస్తే చాలు తినేస్తారు. వాళ్ళమ్మ చిన్నప్పటి నుంచి అలాగే నేర్పింది, అలాగే అలవాటైంది వాళ్ళకి. అంతే కదండి. ఇదిగండి. చిక్కటి పాలతో చక్కగా టీ పెట్టిస్తే మా వారికి చాలా ఇష్టం. చపాతీల్లో కూడా మా వారికి టీ ఉంటే చాలండి. అసలు కూరలు ఏది అవసరంలా మా వారికి టీ ఉంటే చాలు. చపాతీ చేసిన, అట్టు చేసిన. चाय में शक्कर बराबर है? बराबर है, बराबर है। बराबर है तो अगला है कहना दे. పంచదార టీలో ఎంత వేసానో చూసారండి. అంత కావాలి మా వారికి. పంచదార ఎక్కువగా వాడతారు. आलू भी तोटकोरे का साला सुनते हैं? तुम्हें खा लेना पूरा साला, फेंके अच्छा दिखता नहीं. మా వారికి ఆకుకూరలు నచ్చవండి. ఆకుకూరలు వండితే ఏంటో గడ్డి వండి వేసినట్టుగా అనిపించిద్ది నాకు అనేసి, గడ్డి తిన్నట్టుగా అనిపించిద్ది అనేసి అంటారండి. ఆకుకూరలు ఎలా ఉన్నా తినాలండి. ఆకుకూరలు మంచిది, కళ్ళకి కూడా మంచిది, ఒంటికి కూడా మంచిది. నారాలకి, కంటికి, దేనికైనా మంచిది. మా వారేమో తినరు. అదే అందుకనే చెప్తున్నా, మొత్తం తినేయాలి అనేసి. तुम्हें साला क्या तो बचा लेगा ये क्या भी नहीं, फिर साला पूरा खा लेना, खाने के बाद शाम को दोपहर को क्या हो खाते టీ చల్లగా అయిపోయింది, తాగితే వేడి చేసేస్తే తాగుతా. అయిపోయిందండి. అట్లు తినేశారు. ఈ టీ మిగిలింది కదండి, ఇదేమో వేడి చేసి ఇవ్వాలంట, కప్పులో వేసి తాగుతారంట. చూసారండి, ఇదిగోండి, ఇదిగోండి రైసు, అట్టు, ఇదిగోండి కర్రీ. ఓ చీలా ये साल एक सोबत खाओ, सुनते हैं? लगा डालो. ఇదిగోండి కొంచెం మిగిలిన టీ ఏమో వేడి చేసి కప్పులో వేసి, ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి, ఇదిగోండి మిగిలింది కదండి టీ, ఇది కాసి మళ్ళీ వేడి చేసి ఇస్తే మా వారు తాగుతారండి. వేడి చేయాలి ఇప్పుడు. ఇదిగోండి కప్పు. बस है, अभी मीठा हो जाता चाय.
అసలు కొంచెం మిఠా హై కట్టేయండి చాలు పోసేయండి కప్పులో ఎందుకండి కప్పులో పోస్తుందండి మా ఆవిడ చాలు ఇంకా ఎక్కువ కాస్త ఇంకా ఎక్కువ తీపి అయిపోయిందండి ఓకే ఇదిగోండి ఇదిగోండి టీ తాగుతున్నారు क्या हुआ कहते पेट में क्या की बिल्ले डालता है कहते हो क्या की डालता है पेट में कड़वे कड़वे पानी की बॉटल रख लेनी ఇదిగోండి బయలుదేరుతున్నారు మా వారు अल्लाह का नाम लेको निकलो अल्लाह का नाम लेको गाड़ी चढ़ो ఇవాళ శుక్రవారం కదండి చాలా పనులు ఉన్నాయండి ఇంట్లో అమ్మో ఇల్లు శుభ్రం చేయాలి ఇల్లు కడగాలి అంటులు తోమేసా బట్టలు నిన్నే ఉతికేసా केजी अजी टोपी रख ले मुंह से क्या हुआ जवाब देने टोपी रख ले अल्लाह का नाम लेको निकलो నిన్న హాస్పిటల్కి వెళ్ళామండి నిన్న ఎలాగో వెళ్ళాలి డ్యూటీకి మా వారు ఇలాగ ఇవాళ అయినా వెళ్తే కిరాయాలు పడితే ఏమైనా మా వారి కష్టం మా వారిదే నా కష్టం నాదే ఎవరి కష్టం వాళ్ళదే ఎవరి ఈ రోజుల్లో ఊరుగ్గా కూర్చుంటే ఏది రాదండి కష్టపడాల్సిందే అంతేనండి వాళ్ళ వీడియో नमाज को जाओ बोलो ना को क्या दोपहर के बिल्ले नहीं हैं क्या अभी